హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ని కొంచెం డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ యాంగిల్లో రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక ఎపిసోడ్ చూసినప్పుడు ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారా, ఈ ఈ ఎపిసోడ్ కొన్ని ఎపిసోడ్లు అలా అనిపిస్తాయి. సో దాన్ని బట్టి రోహిత్ వెళ్ళిపోతాడు ఈ ఎపిసోడ్తో, ఖచ్చితంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్లోకి ఉంటాడు అనేది నేను చెప్పను. ఎందుకంటే అది ఈ ఎపిసోడ్ కాదు, దీనికంటే ముందుతోనే ప్రూవ్ అయిపోయింది. అలానే రాజకుమారి కూడా వెళ్ళిపోద్ది అనేది ముందు తెలిసిన ఈ రోజు ఎపిసోడ్తో ఖచ్చితంగా ఈ అమ్మాయి వెళ్ళే లిస్టులో ఉంటుంది అని చెప్తాను నేను. ఆ అమ్మాయి ఏడ్చింది, రాజకుమారి అనే ఆమె ఏడ్చింది. సో ఝాన్సీ ఎక్కువ ఎక్కువ టీంలు గెలిచింది, ఎక్కువ టాస్కులు గెలిచింది ఈరోజు బీయింగ్ లీడ్. బట్ ఇది ఇది మన దృష్టికోణం ఎలా చూస్తుందంటే, మ్యాక్సిమం ఝాన్సీ సూపర్ ఆడింది అండ్ రాజకుమారి ఏడ్చింది అన్నట్టు కనిపిస్తాయి కదా. బట్ వీళ్ళిద్దరిలో మీరు గమనిస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ వెళ్ళి, అంటే కొంచెం ఆమెకి బాధలు ఉన్నాయి, ఈమెకి బాధలు ఉన్నాయి. ఏమది ఒక రైతు బ్యాక్గ్రౌండ్, ఆమెది ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా కష్టాల కొలివిలో ఆమెకున్న సమస్యలన్నీ చెప్పి వచ్చింది. మనకి సింపతి కూడా ఓవర్ బోర్డ్ అనిపించింది. సో ఇక్కడ ఈమె ఏడుపు వెనకాల స్ట్రాటజీ ఏమన్నా ఉందా? స్ట్రాటజీ అనేదానికంటే ఏడుపు వెనకాల స్ట్రాటజీ అనేదానికంటే స్ట్రాటజీ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. ఈమె ఏడుపు ఇప్పుడు మనకి ఒక సింపతి లాగా లేకపోతే ఇంకోలాగా అనిపిస్తుంది కానీ కొంచెం ఏం తెలివైనామే అనిపిస్తుంది నాకు. రాజకుమారి చాలా తెలివైనామే అనిపిస్తుంది. అంటే చూడండి, ఈ ఓటెప్పీల విషయంలో గెలుచుకొని ఓటెప్పీలకి వెళ్ళింది ఝాన్సీ. నిన్నేం జరిగింది? నిన్న ఓటీపీలు వచ్చింది రాజకుమారికి. కానీ ఆమె చేతిలో ఉన్న పవర్ యూజ్ చేసి ఆల్రెడీ ఎవరికైతే ఓటీపీలు వచ్చిందో దాన్ని స్వాప్ చేసి ఓటీపీలకి వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ ఏదైతే రాజకుమారి ఏడ్చిందో, రాజకుమారి ఏడుస్తా చెప్పిన రీజను మేకర్స్ ఆ ఫుటేజ్ని క్యాప్చర్ చేసి, సో స్పెసిఫిక్గా ఎపిసోడ్ లాస్ట్లో వేయటంలో ఉండే మతలబ్ ఏదో చెప్పాలనుకున్నా నేను. అది నా నా ముఖ్య ఉద్దేశం. సో రాజకుమారి ఏడ్చింది. ఇంకా యాజ్ యూజువల్ కొంచెం ఆ ఏడుపు ఎక్స్ప్రెషన్ ఉండంగానే శ్రీముఖి అనేస్తుంది, హే రాజకుమారి ఏడుస్తున్నావా, రాజకుమారి ఏడుస్తున్నావా అని. అక్కడ ఆమె మామూలుగా కంట్లో ఏదన్నా బడి కొంచెం ఇట్టు అన్నా కానీ ఏడుస్తున్నావా అన్నట్టే అంటదేమో. ఇంకా వాళ్ళు నిజంగానే ఓయమ్మ ఇదేదో ఛాన్స్ దొరికిందని కూడా కొంతమంది, అందరు కాదు కొంతమంది అట్లా ఉంటుంది. కొన్ని కొన్ని అట్లుంటాయి ఎపిసోడ్స్. సో రాజకుమారి బాధకి అర్థం ఏం చెప్పిందంటే, అభిజిత్ నన్ను పొగలలేదు, అభిజిత్తో పొగిడించుకుందాం అనుకున్నాను, అభిజిత్ నాకు గ్రీన్ ఇచ్చిన, అభిజిత్తో ఎస్ నువ్వు చాలా బాగా చేసావు అని నేను అనిపించుకోవాలనేది నా కోరిక. అలా అనిపించుకోలేకపోయాను కాబట్టి అని బాధపడితా ఏడుస్తుంది. దాన్ని అభిజిత్ వచ్చి కిందకు వచ్చి, అలా ఎందుకు అనుకుంటున్నావు, అది ఏం లేదు రాజకుమారి అని చెప్పి హగ్ చేసుకుంటాడు. అది సీను. ఓకే, ఈ సీను వెనకాల అంటే జనరల్గా ఇటువంటి సీన్స్ చూపించినప్పుడు జనరల్ స్క్రీన్ ప్లే, ఈ అగ్ని పరీక్ష లాంటి షోలు మనం ఎన్ని చూస్తాం. సో ఒక హై మూమెంట్ రాజకుమారికి ఇచ్చే ముందు ఒక లో మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు ఆమె ఏదైతే ఏడ్చిందో, ఈరోజు నేను అభిజిత్తో ఎందుకు పొగిడించుకోలేకపోయానని బాధపడిందో, అది నిజమైంది నెక్స్ట్ ఎపిసోడ్స్లో, ఏదో ఒక ఎపిసోడ్లో నిజమైనప్పుడు రాజకుమారి దుమ్ము దులిపావు, రాజకుమారి చూసావు అసలు ఎక్స్ట్రాడినరీ నువ్వు అని అభిజిత్ అనే ఎపిసోడ్కి ఒక పాయింట్ కింద ఇది ఉపయోగపడింది. అంటే అప్పుడు ఇంక శ్రీముఖి మిగిలిన శ్రీముఖి ఇంక స్టార్ట్ చేస్తాయి. రాజకుమారి నిన్న ఏడ్చావు కదా, ఈరోజు ఏమైంది చూడు, నువ్వు అనుకున్న అభిజిత్ నీ ఆట తీరికి అసలు మెచ్చి సూపర్గా మాట్లాడంటే అక్కడ ఇంకొకసారి ఏడుపు. అది 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 సంతోషంతో ఏడుపు, ఆనంద బాష్పాలు ఏడుపు, ఇది బాధ ఏడుపు. ఈ ఏడుపుల జడి వానలో తడిచి ముద్దయిపోయి మొత్తానికి హౌస్లోకి అడిగి పెట్టేస్తుందేమో. అరే ఏందిరా నువ్వు ఆ ఏడుపు వెనకాల మేమంతా బాధపడుతుంటే నువ్వేందిరా అలా చెప్పావంటే నాకు అనిపించింది చెప్పా. ఎందుకంటే మనకు వస్తున్న లీక్డ్ అప్డేట్స్ని బట్టి, అంటే నేను ఒక 360 డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించే చెప్తా, తప్పైన రైట్ అని నాకు అనిపించింది. ఈ అమ్మాయి నెక్స్ట్ టాస్క్లో కొన్ని టాస్క్లు ఏదో బాగా ఆడిందని కూడా వస్తుంది కదా. బాగా ఆడిందంటే అప్రిషియేషన్స్ ఉంటాయిగా. సో ఖచ్చితంగా సో అది అది అక్కడ ఫుల్ఫిల్ అయినప్పుడు ఈ సీన్ని ఆ సీన్ని క్లబ్ చేసి కలిపి మాట్లాడటం, అది ఒక స్క్రీన్ ప్లే లాగా వెళ్ళిపోవటం షోకి అది మంచి అంశం. జనరల్గా చూసేవాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, పాపం రాజకుమారి నిన్న ఏదైతే బాధపడిందో అభిజిత్ ఇవ్వలేదని, కొట్టిందిరా అదిరా అని అనిపించే విధంగా ఆమె నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికి అభిజిత్ కూడా, ఎందుకంటే ఈమె చాలా తెలివిగాడింది అనేది అందుకే. ఇప్పుడు
అభిజిత్‌తో పొగిడించుకోవాలనుకుంటున్న అభిజిత్ గ్రీనిచ్ అంటే ఆమెకు అందరూ గ్రీనిచ్చారు. అభిజిత్, అభిజిత్, అభిజిత్. నవదీప్‌ని చాలా పొగిడింది ఆమ. న చాలా చాలా క్లవర్ మూమెంట్ అండి రాజకుమార్‌ది. మీకక్కడ సింపతి, ఏడుపే కనిపిస్తుంది. నేను దాంట్లో వేరే యాంగిల్స్ అన్ని చూస్తున్నా. ఎంత క్లవర్ మూమెంట్ అంటే పద్దాకల నవదీప్, నవదీప్ అంటే అక్కడ లేదు. ఇంక నవదీప్ గురించి చెప్పేసింది. నవదీప్ గురించి ఏ రేంజ్ నవదీప్ గురించి నెగెటివ్ అయ్యేంత చెప్పిందామె. నాకు ఛాన్స్ వస్తే నవదీప్‌తో నాకు నవదీప్ కోసం గుండు కొట్టించుకుంటాను. నవదీప్ కోసం అయితే నేను క్రాప్ కొట్టించుకుంటాను. కటింగు నవదీప్ కోసం ఏదైనా చేస్తాను అన్నప్పుడు కొంచెం నెగెటివ్ అయినా ఆమె ఇష్టాన్ని చెప్పింది. సరే బిందు మాధవ్ ఓకే. అభిజిత్‌ని ఇప్పుడు ఈ ఈ ఇట్లా పెట్టడం వల్ల ఏదో ఒక మూల అభిజిత్ కూడా ఓహ్ మై గాడ్! ఈ అమ్మాయి నా యొక్క అప్రిషియేషన్ కోసం ఇప్పుడు జనరల్‌గా హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటదంటే, నాకు మిగిలినోళ్ళందరూ ఒక ఎత్తురా. నాకు మన ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఏదైనా, నాకు మిగిలినోళ్ళందరూ ఒక ఎత్తు మామ. కానీ నువ్వెప్పుడైతే పొగుడుతావో నన్ను, అప్పుడు నేనేదో సాధించినట్టురా అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆళ్ళో క్రియేట్ చేసినట్టు నువ్వు. సో, నా పాజి నా నా పొగడ్త కోసం వీడు వెయిట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు తర్వాత ఏదైనా యాక్ట్ చేసినప్పుడు అది ఒక రకంగా ఉన్నా నువ్వు పొగుడుతావు. ఎందుకని? ఆ రకంగా ఇచ్చారు నీకు ఎలివేషన్. సో, అది అంత ఉంది కథ. సో, లేకపోతే అంతా అయిపోయింది. జనరల్‌గా ఏంది అంటే కొన్ని నేనెలా రివ్యూ చేస్తానంటే, ఎపిసోడ్‌లో ఎపిసోడ్‌లు గత 3 రోజులు జరుగుతుందేంది, టాస్కులు పెడతారు. అన్ని టాస్కుల్లో కలిపి బాగా వచ్చినోళ్ళకి ఓటప్పీలిస్తారు బెస్ట్ టీమ్ కింద. ఆ తర్వాత ఓవరాల్ పెర్ఫార్మన్స్‌ని బట్టి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వాళ్ళకొక ఓటప్పీలిస్తారు. తర్వాత బాగా వరస్ట్‌గా ఆడినోళ్ళకి ఒక యెల్లో కార్డ్ ఇస్తారు. తర్వాత ప్రమోషనల్ టాస్క్ ఉంటది. డాజ్లర్ టాస్క్ అది ఇదని ఇద్దరు ముగ్గురిని పిలిచి ఒక టాస్క్ పెడతారు. ఖతం ఇది ఫార్మాట్. అయిపోయింది. సో, ఈ ఈ ఈ ఎపిసోడ్‌లో ఆ లాస్ట్ ఆ లాస్ట్ సీన్ ఏదైతే ఉందో అసలది ఇంక్లూడ్ చేయబల్లా. అదే నేనంటది. మేకర్స్ ఇంక్లూడ్ చేశారంటేనే, ఎడిటింగ్ టీమ్‌కి ఇంక్లూడ్ చేయమన్నారంటేనే, ఆ సీన్‌కి ఇంపార్టెన్స్ ఉందని. రాజకుమారి ఏడుపుకి ఇంపార్టెన్స్ ఉందని బాస్. నీకు అర్థమైందనుకుంటా. అది ఓకే. అది మీకు గాని నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను కొంచెం అంటే మీరు ఎర్లీగా చేయలేదు ఏందని అంటున్నారు. నైట్ టైమ్ 1:30 ఎపిసోడ్ అయిపోయాక 2:30, 3 దాకా కూర్చోవడం అంటే చాలా కష్టం. అది మీకు తెలిసిన విషయమే. ఓకే. సో, అందుకని ఎంత లేట్ అయినా నేను చూసాక నాకనిపించింది చెప్తా. ఓకే. ప్లీజ్ ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు నన్ను క్షమించండి అనాలో, లేకపోతే ఇంకేమనాలో తెలీదు గానీ, అంతే లేట్‌గానే వస్తాయి నా రివ్యూస్. మార్నింగ్ టైమ్‌లోనే వస్తాయి. మార్నింగ్ గూడా నేను లేచి చూసుకున్నాక మాత్రమే వస్తాయి. ఓకేనా? సో, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఒక లైక్. ఎందుకంటే మీ లైక్ అనేది కొంచెం నా వీడియోని ముందుకు తీసుకెళ్ళగలదు అంతే. నచ్చనోళ్ళు ఎలా కొట్టరబ్బా! నచ్చినోళ్ళు కూడా కొట్టలేదనుకో, కొంచెం అప్పుడు హర్టింగ్ ఉంటది. అరే! నచ్చిన లైక్ కొట్టు ఒక 30 రోజులు, ఒక 25 రోజులు అయిపోయాక నీ లైక్‌లన్నీ మళ్ళా తీసేసుకో బ్యాక్‌కి. అట్‌లీస్ట్ నా వీడియో ఈలోపు ముందుకెళ్తది కదా! అన్నది నా ఇది. ఓకే. అది రాజకుమారి ఏడుపు వెనకాల ఉన్నదాన్ని నేను మాక్సిమం ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా. సింపతి అంటే సింపతితో పాటు నాకు చాలా తెలివిగా కూడా అనిపించింది ఆ యాక్ట్. చాలా తెలివిగా అనిపించింది. మేకర్స్ క్యాప్చర్ చేసే విధంగా ఆ యాక్ట్ ఉందంటేనే ఆ సీన్‌కున్న ఇంపార్టెన్స్. ఆ పర్టిక్యులర్ సినిమాలో ఒక సీన్‌కున్న ఇంపార్టెన్స్. సో, సెకండ్ హాఫ్‌లో ఒక హై మూవ్‌మెంట్ రావాలంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక లో మూవ్‌మెంట్ ఉండాలి. ఆ లో మూవ్‌మెంట్‌కి రీజన్ సెకండ్ హాఫ్‌లో కనెక్ట్ చేయగలగాలి. దానికి ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ పడాలి. ఆ తర్వాత అట్లా ఉంది. ఆ! రాజకుమారి గ్యారంటీ లోపలికెళ్ళిపోద్దబ్బా. నో డౌట్. ఆల్రెడీ చెప్పిన ఇదే. ఝాన్సీ సూపర్ ఆడింది. ఈరోజు ఇంకా యాజ్ యూజువల్ గేమ్స్ పెట్టారు. మెంటల్ స్ట్రెంత్ గేమ్స్. ఒక్కో గేమ్‌లో వాళ్ళేమిచ్చారు, ఆ కలర్ ఏంటి, లేకపోతే ఇంకోటేంటి ఇయన్నీ ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గానీ, ఓవరాల్‌గా అన్ని రౌండ్స్‌లో 3 టీమ్స్‌గా డివైడ్ చేసినప్పుడు ఝాన్సీ టీమ్ ఇరగ్గొట్టేసింది. ఓకేనా? ఝాన్సీ టీమ్‌లో ఝాన్సీ, శాలిని, చరణ్, దీపక్, మిథిలేష్ గ్రీన్ టీము. హేమంత్ టీమ్‌లో హేమంత్, రోహిత్, అమన్, బాగి, సృష్టి ఒక టీము. ప్రియాంక టీమ్‌లో ప్రియాంక, గాయత్రి, రామకృష్ణ, అపూర్వ, రాజకుమారి ఈళ్ళొక టీమ్. ఇక నాకు కామెడీగా అనిపించింది కూడా ఒక విషయం చెప్తాను. అంటే ఝాన్సీని సెలెక్ట్ చేసుకోమంటారు. ఆమె సెలెక్ట్ చేసుకుంటది. హేమంత్ టీమ్‌లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు రండి అన్నప్పుడు ఎక్స్‌ట్రాగా అంటే ఐదుగురు కదా! 5 కంటే ఎక్కువ మంది లేచినప్పుడు నీ దానికి 5 కంటే ఎక్కువ మంది వస్తున్నారా? వీళ్ళలో వద్దనుకునే వాళ్ళని నువ్వు చెప్పరా అంటది. నాకు క్యాచీగా అనిపించినియి, నాకు మంచిగా అనిపించినియి డిస్కస్ చేస్తున్నా. ఓకే. ఆహ్, అప్పుడు అనిపించినప్పుడు హేమంత్ ఏం చేస్తాడు? గాయత్రిని పక్కన పెడతాడు. గాయత్రి ఆడలేకపోవచ్చు అన్నట్టు.
అపూర్వ కూడా నచ్చలేదంటాడు. రాజ్‌కుమార్ నచ్చలేదంటాడు. గాయత్రి నచ్చలేదంటాడు. సో, నా తెలివి నేను చూసావు అసలు నువ్వు ఇంతవరకి ఇంక రాజ్‌కుమార్ సేమ్ డైలాగ్. నా ఆటనెప్పుడు చూసావు? నా కండబలాన్ని ఎప్పుడు చూసావు? అంటే ఆయనకి అనిపించింది చెప్పాడు గదా! ఓకే. గాయత్రి హైలైట్ అబ్బా ఇక్కడ. గాయత్రి ఏమంటదంటే, "నేను నీ టీమ్‌లోకొచ్చి నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో, నువ్వు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నావు కాబట్టి, నాకసలు నీకు టీమ్‌లో ఆడాలని లేదు. నేనిప్పుడు ఇంకో వేరే టీమ్‌కి నా హెల్ప్ ఇద్దాం అనుకుంటున్నాను. నా నా కంట్రిబ్యూషన్ ఆ టీమ్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. నా కంట్రిబ్యూషన్ ఆ టీమ్‌కి ఇద్దాం అనుకుంటున్నాను" అంటాడు. ఉంది 3 టీమ్‌లు. ఝాన్సీ టీమ్ ఆల్రెడీ సెలెక్టెడ్. హేమంత్ ఆల్రెడీ ఈమెను వద్దన్నాడు. ఆబ్వియస్‌గా వెళ్ళాల్సింది మూడో టీమ్‌కే గదా! ఇంకేమన్నా ఛాన్స్ ఉందా? సో, అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు, బ్రహ్మానందంని 'మన్మధుడు' మూవీలో ఆ ఫోటో ఉంటది. డాల్డా ఆల్డానా, డాల్డానా 'మన్మధుడులో'. ఫస్ట్ మీరు లవ్ చేసారా? తను లవ్ చేసిందంటే, ఫస్ట్ తను చేసింది. తర్వాత నేను చేయాల్సొచ్చింది అంటాడు. గురువుగారి వన్ లైనర్స్ ఎంత ఫేమస్సో మనకు తెలుసు 'త్రివిక్రమ్' గారు. అలానే ఈమెకి ఎళ్ళాల్సి వచ్చింది అనివార్యం. ఇంకా ఎళ్ళాల్సి వచ్చినప్పుడు నేనింకా ఆ టీమ్‌కి ప్రూవ్ చేస్తాను. నా సహకారం మొత్తం ఆ టీమ్‌కి అందిస్తానంటే, నువ్వు అందించినా, అందించకపోయినా నువ్వు వెళ్ళేది ఇంకా మూడో టీమ్‌లోకే. ఝాన్సీ టీము, హేమంత్ టీమ్ ఫిల్లయ్యాక అన్నట్టు అనిపించింది. ఇంకా అపూర్వ యాజ్ యూజువల్ నచ్చలేదనడానికి అసల నీకు నా ఆట అర్థం కాదులే అది ఇదని తెలుసుగా ఆమె స్టైల్‌లో ఆమె చెప్పింది. సో, ఈ రౌండ్స్‌లో ఒక రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది అదే రౌండ్ అంటే మా క్రికెట్ 'శ్రీముఖి' రెగ్యులర్‌గా చాలా మందిని గెస్ట్‌లని ఇన్వైట్ చేస్తాం గదా! ఈరోజు ప్రత్యేకించి నా ఫ్రెండ్స్ టీమ్‌ని ఇన్వైట్ చేస్తున్నాను. ఒక క్రికెట్ టీమ్‌ని ఇన్వైట్ చేస్తే, ఆ క్రికెట్ టీమ్ ప్రతి మెంబర్‌కి ఒక నంబర్ ఉంటది. ఆ నంబర్ వెనకాల ఫాస్ట్ బౌలరా, స్లో బౌలరా, ఫాస్ట్ బ్యాట్స్‌మనా, వికెట్ కీపరా, ఒకవేళ బ్యాట్స్‌మన్ అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మనా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మనా, బౌలర్ అయితే రైట్ హ్యాండ్ బౌలరా, లెఫ్ట్ హ్యాండ్ బౌలరా ఇయన్నీ ఉంటాయి. ఈటిల్ని గెస్ చేయాలి. వాళ్ళు ఒకసారి చెప్పిపోతారు. ఆ టీమ్ అంతా వచ్చి. నా పేరిది, నేనిది. ఆ! నేను ఈ బౌలర్‌ని. నా పేరిది, నేనిది. నేను ఈ బ్యాట్స్‌మెన్ అట్లా. దాన్ని గెస్ చేసిన వే ఏదైతే ఉందో రోహిత్ సూపర్బ్ అబ్బా! అంటే అల్లాడిచ్చేసాడు అంతే. ఇంకా మాటలు లేవు. హ్మ్. అద్దరగొట్టాడు. అద్దరగొట్టాడు. ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు దాని ద్వారా. సో, ఈళ్ళు పెట్టిన ఈ చిన్న చితక టాస్క్‌లు ఏదైతే ఉందో బొమ్మలు గీయండి, లేకపోతే ఇంకొకటేయండి, ఇంకొకటేయండి ఈ టాస్క్‌లు ఉంటాయి గదా! గడసరత్త సొగసర కోడలు టాస్క్‌లు. అంటే అప్పట్లో ప్రదీప్ యాంకరింగ్ గడసరత్త సొగసర కోడలు తెలుసుగా. ప్రదీప్ ఎళ్ళిపోయాక ఆ బరువు బాధ్యతలన్నీ ఇతను తీసుకున్నాడు. యాంకర్ రవి. చాలా రోజులు నడిపించాడు ఆయన గూడా. అప్పట్లో అసలది పల్లెటూర్లకెళ్ళిపోయి అత్తాకోడళ్ళని ఒక 2 టీమ్‌ల కింద చేసి అది ఇదని ఆ టాస్క్‌లు పెట్టేవాళ్ళు. అసలు ప్రదీప్ హైలైట్ అయింది ఆ ప్రోగ్రామ్ వల్లనమాట. అంటే మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పింది. సో, ఆ టాస్క్‌లు ఒక్కొక్కటి గుచ్చి గుచ్చి మనం ఏం చెప్తామా? సో, ఓవరాల్‌గా ఝాన్సీ టీమ్ బాగా పెర్ఫార్మ్ చేశారు. ఝాన్సీ టీమ్‌ని పెర్ఫార్మ్ చేశాక శ్రీముఖి ఒక డైలాగ్ అంటది. అది స్వార్థంతో నువ్వు ఈసారి ఎళ్తావా? అలానే నువ్వు వేరే టీమ్‌లోకి ఇస్తావా? అన్నప్పుడు అక్కడే హింట్ ఇచ్చేసిందింక. ఇప్పుడు ఏంటి ఝాన్సీ టీమ్‌లో వేరే వాళ్ళందరూ బాగా ఆడి, ఝాన్సీ ఓన్లీ లీడర్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వటం ధర్మం. ఇక్కడ ఝాన్సీ కూడా ఆడింది. కాబట్టి "నువ్వు తీసుకో ఝాన్సీ, నువ్వు తీసుకోమ్మా" అన్నట్టు. ఎందుకంటే ఒక టాస్క్‌లో ఝాన్సీ ఎళ్లి ఫుల్ ఔట్ ఆఫ్ ఔట్ కొట్టేస్తది. అంటే కంప్లీట్‌గా ఒక్కటి కూడా మిస్ గాకుండా కొట్టేస్తది. అంటే వాళ్ళ టీమ్ నుంచి ఎవరినైనా పంపియాలి గదా! ఏమే ఎళ్తది. ఆహ్, ఏందంటే కొన్ని థింగ్స్‌ని రాసి ఫస్టు రాయాలి. ఆ తర్వాత వాళ్ళు 11, 10, 9 నువ్వు రాసింది ఏంది అంటే చెప్పాలి. ఆ టాస్క్ ఏదైతే ఉందో అది కొంచెము వాళ్ళు చెప్పినట్టు బొమ్మేయాలి. ఆ బొమ్మను చూసి తర్వాత చాలా చెప్తారు గదా! వాటిలో ఇది అని చెప్పగలగటం. కంప్లీట్‌గా ఆ టాస్కు అసలు ఎన్ని జరిగితే అన్నీ కరెక్ట్‌గా చెప్పింది. సూపర్ ఆడింది. సో, ఆబ్వియస్‌గా ఆమె అర్హురాలు. సో, అది బెస్ట్ మూవ్. సో, ఝాన్సీకి ఓటెప్పిలొచ్చింది. ఓవరాల్‌గా చూసినప్పుడు ఎంవీపీ ఏమో మన రోహిత్‌కి ఇచ్చారు. ఎక్సలెంట్ టాస్క్ అని. ఒక మ్యూజిక్ కొట్టాడబ్బా రోహిత్‌కి. అర్థమైపోతున్నాయి ఇంకా. అసలు మామూలుగా అని. సో, ఇంక నాకేమనిపిస్తుందంటే 'అగ్ని పరీక్ష' ఈస్ ది ట్రైలర్ ఫర్ 'బిగ్ బాస్.' ఇక్కడ జరిగినన్ని లోపాలు జరుగుతుంటే నువ్వు చెప్పలేవు. నువ్వు ఒక్కోసారి చాలామంది అద్భుతంగా రాణించొచ్చు. ఎందుకంటే అక్కడ నీ వ్యక్తిత్వాన్ని అంటే నువ్వు 24 గంటలు ఉండేటప్పుడు నీ కన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి? నీ బ్యాక్ బిచ్చింగ్ ఏమైనా చేస్తున్నావా? నువ్వు బెట్రేయల్ ఏమన్నా ఉందా? నువ్వు లేనిపోని వాటిలో బిల్డప్ ఇయటానికి ట్రై చేస్తున్నావా? ఇయన్నీ మ్యాటర్సే. ఇక్కడ అగ్ని పరీక్షలో ఏంది వస్తున్నారు, ఒక టాస్క్ పెడుతున్నారు. ఆ పెర్ఫార్మన్సే చూస్తున్నాం. యాక్చువల్ ఒక 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 మనస్తత్వాన్ని ఎప్పుడు ఇష్టపడతారంటే లోపలికెళ్ళాక ఎలా ఉంటది? తనకి చాలా హై ఒస్తుంది. ఒక్కోసారి ఎంత హై ఒస్తే అంత అదే ఎక్స్‌పెక్టేషన్‌తో చూస్తారు జనాలు.
సో, అది 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 నాకు చూడాలనిపిస్తుంది రోహిత్ గేమ్ లోపలికెళ్ళాక. ప్రస్తుతానికి మాత్రం ఇతను సూపర్ హై. ఇంక అసలు తిరుగులేదు. ఇతనితో పోల్చుకుంటే వేరే వోళ్ళెవ్వరు ఇంకా ఓటింగ్‌లో గాని అన్నిట్లో ఆయనే హై ఉన్నాడు. ఓకే. అంటే అంత ఎక్స్‌పెక్టేషన్. ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ అనమాట ఇతనిది. రియల్ సినిమా ఎలా ఉంటదనేది మనం సూన్ చూద్దాం. ఓకే. అది. ఆహ్, మొత్తానికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆయనకొచ్చింది. ఆ తర్వాత యెల్లో కార్డ్ 'సృష్టి' నీ పెర్ఫార్మన్స్ కొంచెం ఈ ఆటల్లో బాగాలేదని చెప్పి 'సృష్టికి' యెల్లో కార్డ్ వస్తది. ఆ తర్వాత డాజిలర్ టాస్క్ ఎవరంటే 'అపూర్వ', 'సృష్టి'. ఏ టాస్క్ అయినా, ఏదైనా 'అపూర్వ' మాత్రం చేయొచ్చుద్దబ్బా! అసల ఆ తెగువకి ఎక్సలెంట్. ఈ ఛాన్స్ ఇస్తే డిజర్వ్‌డా, నాట్ డిజర్వ్డ్ అంటే 'అపూర్వ' పేరే చెప్తారు. అది ప్రమోషన్ టాస్కా, ఇంకో టాస్కా ఏది కాదు. 4 సార్లు నేను ఓడిపోయానన్న, 4 సార్లు నేను పనికిరానన్న, ఐదోసారి లేవటానికి అసలు ఏమి గుండెరా ఆ గుండె. అంటే ఏదో ఆడాలి, ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలి. ఆ! వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మొత్తానికి ఆ పార్టిసిపేషన్ ఏది అందుకే ఒక మాట అంటది. "నువ్వసలు సరిగా చెప్పలేదు, సరిగా ఆడలేదు" అని హేమంత్ అన్నప్పుడు, "నేను ఆడి సరిగా ఆడలేదంటున్నావురా! నువ్వసలు ఆటే లేదు గదా! కామ్‌గా ఉంటున్నావు గదా!" అంటది. ఏరే నాయన ఏమన్నా డైలాగా అది? ఏమన్నా డైలాగా అనిపించింది. అంతే గదా! మనకి మన తెలుగులో చాలా ప్రావెర్బ్స్ ఉంటాయి. తెలుగు ప్రావెర్బ్స్. ప్రయత్నించి ఓడిపో. బట్ ప్రయత్నించకపోతే తప్పయిద్దని. ప్రయత్నించి ఓడిపోయాను. నీకు ప్రయత్నమే లేదు కదరా! అన్నట్టు. ఎందుకని ఒకసారి ఛాన్స్ ఇస్తది. ఒకసారి నిన్న దీపక్ ఛాన్స్ ఇస్తాడు. నేను వేస్ట్ అని జెప్పి, నేను వీక్ అని జెప్పి ఒక్కరితో ప్రూవ్ చెయ్యి. నేనే ఎళ్ళిపోతా అన్నప్పుడు అది మాట రాలా. జస్ట్ ఇమాజిన్ దీపక్ ఆ మాట అన్నప్పుడు అపూర్వ గాని ఆ ప్లేస్‌లో ఉంటే, అక్కడ దీపక్ చెప్పిన ప్రతి పర్సన్ ఇతను వేస్ట్ అంటాడా, స్ట్రాంగ్ అంటాడా అది పక్కన పెడితే, వీక్ అంటాడా, స్ట్రాంగ్ అని పక్కన పెడితే, అసలు వాళ్ళందరి నుంచి పాయింట్స్ తెచ్చేది ఈ అమ్మాయి. నువ్వు చెప్పు దీపక్ వీకా, స్ట్రాంగా? ఆయనేదో అంటున్నాడు. లేదు, లేదు నేను స్ట్రాంగ్ అనుకుంటున్నా. ఆహా! ఎందుకు స్ట్రాంగ్ అనిపిచ్చాడు? ఇట్లా వదలదు. ఆ పాయింట్‌ని పట్టుకొని లాగి కుమ్మి అవతలేస్తది. తనకి ఒక 10 నిమిషాల కంటెంట్ తన వైపు తిప్పుకుంటది. ఇది కదా 'బిగ్ బాస్' కంటెంట్ అంటే. ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యిద్దని నాకైతే కొంచెం ఎందుకంటే ఉన్నారక్కడ ఆల్రెడీ. ఇక్కడ జడ్జెస్ ఫేవరెట్‌గా 'సృష్టి' కనిపిస్తుంది. ఇక్కడ రాజకుమారికి ఒక కథ ఉంది. రాజకుమారి కథని చూపించబోతున్నారు. ఆమె కూడా కొంచెం తెలివిగానే ఆడిద్దనిపిస్తుంది నాకు. ఆ! సో, శాలిని అనే ఒక అమ్మాయి ఉంది. ఇంకా స్పేస్ లేదక్కడ. మహా అయితే ఫస్ట్ ఆరుగురిని పంపించాక, ఆ ఆరుగురిలో ఒకరిద్దరు బయటికొస్తారుగా. ఆ బయటకొచ్చినప్పుడు మిథిలేష్ లాంటోళ్ళని, ఝాన్సీ లాంటోళ్ళని, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ గేమని ఇటువంటోళ్ళని పంపించి మళ్ళా గేమ్ ఆడే అపూర్వ లాంటోళ్ళని పెట్టి, వాళ్ళలో ఒకరిని తీయాల్సొచ్చినప్పుడు ఛాన్స్ ఉండొచ్చేమో. ఫస్ట్ ఫేజ్‌లో ఛాన్స్ కొట్టిందంటే మాత్రం మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టే. అపూర్వ గారిని ఛాన్స్ కొడితే. అక్కడ సెలబ్స్‌కి గూడా కొంచెం చుక్కలు చూపించే క్యాండిడేటే ఆమ. అలా అని చెప్పి ఆమె మాట్లాడే ప్రతి మాట పాజిటివ్‌గా మాట్లాడే ప్రతి మాటలో అర్థవంతమైన మాట అది చెప్పటంలా నేను. నేనేం చెప్తున్నా అర్థమైంది గదా! అంటే కొన్ని పర్వాలు, కొన్ని ఎపిసోడ్‌లు ఉరికెత్తిస్తది ఆమ. అది ఆమెలో ఉన్న స్పెషాలిటీ. ఓకే. అది మ్యాటరు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.